ఏంటో మీకు తెలుసా? ఏంటి రాధాష్టమా? ఇదేం అష్టమి? రాధాష్టమి ఉందండోయ్. శ్రీకృష్ణుడు పుట్టిన 1 సంవత్సరం 15 రోజులకు భాద్రపద మాసంలో కృష్ణపక్షమి 8వ రోజున మధ్యాహ్నం వేళ బర్సానాలో వృషభానుడు కీర్తిదేవిలకు రాధాదేవి పుట్టింది. ఆమె పుట్టుకతోటే కళ్ళు మూసుకొని పుట్టింది. రాధాదేవికి చూపు తెప్పడానికి, కళ్ళు తెరిపించడానికి ఆమె తండ్రి వృషభానుడు చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. ఎంతనో వైద్యులకు చూపిస్తాడు, ఎన్నో యజ్ఞ యాగాలు చేస్తారు, కానీ లాభం మాత్రం కనిపించదు. ఇది ఇలా ఉండగా వృషభానుడు నందగోపాలుడు మంచి స్నేహితులు. ఒకరోజు వృషభానుడు కీర్తిదేవి రాధను తీసుకొని గోకులానికి వెళ్తారు. అక్కడ యశోదాదేవి నందగోపాలుడు చాలా చక్కగా స్వాగతం పలుకుతారు. అప్పుడు కీర్తిదేవి రాధను కృష్ణుడు వియ్యాలలో పడుకోబెడుతుంది. అప్పుడు చిన్ని కృష్ణుడు చిట్టి రాధను ముట్టుకోగానే రాధ నవ్వుతూ కళ్ళు తెరుస్తుంది. అందరూ దాన్ని ఏదో మాయ అనుకుంటారు, కానీ అది రాధాకృష్ణుల ప్రేమకున్న శక్తి అని ఎవరికి తెలియదు. ఇది రాధాష్టమి వెనుకున్న కథ. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి అయిపోయిన 15 రోజుల తర్వాత రాధాష్టమి వస్తుంది. ఈ సంవత్సరము రాధాష్టమి ఆగస్టు 31న వచ్చింది. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. మరి రాధాష్టమి తెలుగు ప్రాంతాల్లో జరుపుకోరా అంటే జరుపుకుంటారు. అతి తక్కువ మందికి రాధాష్టమి గురించి తెలుసు. వైష్ణవ ఆరాధులకు, స్వాములకు, కృష్ణ భక్తులకు ఈ రాధాష్టమి గురించి తెలుసు. ఆ రోజు మంచిగా తలంటు స్నానం చేసి స్తోమతకు తగ్గట్టు పూజలు చేస్తారు. రోజంతా కృష్ణనామ జపాన్ని చేస్తారు. మరి మీకు రాధాష్టమి గురించి తెలుసా? కామెంట్ చేయండి. కిమ్ ఇతిహాసే